నీకు చెప్పింది ఎవరు అసలు? కలిసావా ప్రవీణ్ అన్న ఎప్పుడైనా? కూర్చున్నావా? మాట్లాడావా? అన్న నీకు చెప్పాడా నాకు మందు అలవాటు ఉందని? నీకు చూసిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు? ఫొటోస్ ఉన్నాయా, వీడియోస్ ఉన్నాయా? ఏ ధైర్యం బట్టి నువ్వు చెప్తున్నావు? మీరు ఆయన అంటే ఈ ఆడియో వచ్చాక అడిగే ప్రయత్నం ఏమైనా చేశారా? కాల్ చేసి అసలు ఏంటిది? లేదు, మా అన్న వాళ్ళు అడిగారు. దాన్ని కూడా ఆన్సర్ లేదు కూడా దగ్గర. అంటే ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు అసలు? అవసరం ఏంటి మేడం? అది బతకాలి కదా వాడు. ప్రవీణ్ అన్న పేరు లేకుండా బతకగలడా? నేను ఇప్పటికి చెప్తున్నాను అభినయ దర్శన్కి, ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని తాను ఏదైతే ఆడియోలో మాట్లాడాడో దాని విషయంలో క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే నీకు ప్రవీణ్ అన్న తాగాడని చెప్పిన గాడి దేవుడు ఎవడు? నీకు చెప్పింది ఎవరు నీకు అసలు? ప్రవీణ్ అన్న త్రాగుతాడు, ఆయనకు త్రాగుడు అలవాటు ఉంది అని చెప్పింది ఎవరు నీకు? అభినయ్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను సూటిగా. ఒకవేళ మీకు ఈ సాక్షి నెట్వర్క్ నుంచే కానీ లేకపోతే అన్న మినిస్ట్రీ నుంచే కానీ ఎవరు చెప్పారు వాళ్ళ పేరు చెప్పండి. తప్పుడు ప్రచారాలు చేయకండి అన్న గురించి. మీ పొట్టకూటి కోసం కావాలనుకుంటే జాబ్ చేసుకొని బతకండి. అంతేకాని ఇంకెప్పుడైనా సరే మళ్ళీ చెప్తున్నాను, ప్రవీణ్ అన్న పేరు తీసి మాత్రం మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం బాగుంది.